ఆటో ఇక్కడే ఆపు. ప్రిన్సీ, ప్రిన్సీ. హారిక ఏంటి అంటావా? లొకేషన్ అయితే ఇక్కడే చూపిస్తుంది చంద్రిక. కానీ ఇక్కడైతే ఎవరు కనిపించడం లేదు కదా. ఉండు, నేను కాల్ చేస్తాను. ఏంది వచ్చినావా? నువ్వు చెప్పిన చెట్టుకొచ్చావు. ఎట్లొచ్చారు? ఆటోలో వచ్చాం. ముందుగా ఆటోను పంపించి నేను చెప్పినట్టు నడుచుకుంటారా అండ్రి. అలాగే. ఏమైంది? ఆటోని పంపించేయమన్నాడు. అన్నా ఎంతైంది? 150 అమ్మా. హారిక హలో, ఆటో పంపించేశాను. అయితే ఎదురుగా మీకు ఓ బిల్డింగ్ అనిపిస్తుందా? కనిపించింది. గా దిక్కు నడుచుకుంటారా అండ్రి. ఎంత దూరం నడవాలి? ఓ 1/2 కిలోమీటర్ వచ్చినాక కాల్ చేయరు. హలో హలో. హారిక ఏమంటుండు? ఆ బిల్డింగ్ వైపు 1/2 కిలోమీటర్ వచ్చి కాల్ చేయమంటున్నాడు. సరే పద వెళ్దాం. నా పాపని నాకు ఇస్తారంటావా? తనకి కావాల్సింది నేను. నా కోసమే పాపని తీసుకుపోయాడు. నేను కనిపించగానే పాపని నిడిచిపెడతాడు. నువ్వేం ఫికర్ చేయకు. పద వెళ్దాం రా. నీకోసం మీ అమ్మలు దేవులు ఆడుకుంటూ వస్తున్నారు. నువ్వు అంటే మీ అమ్మలకి మస్తు ఇష్టం కదా. ఏందే గట్లా చూస్తున్నావు? గా చంద్రికను దొరకబట్టనికి ఎర్ర లెక్కన మస్తు ఉపయోగపడినవే. రాని దాని సంగతి చెప్తా. సార్, ఎవరిని లోపలికి అలౌ చేయొద్దని మేడం చెప్పారు సార్. దయచేసి మీరు వెళ్ళిపోండి సార్. ఎక్కడికి వెళ్ళిపోయేది? ఇంద్రసేన! భరత్ గారు, భరత్ గారు, భరత్ గారు, భరత్ గారు ఏం చేస్తున్నారు? వాట్స్ హ్యాపెనింగ్? భరత్ గారు, భరత్ గారు, చంపేస్తా. అడుగు ముందుకు వేశారంటే తార తలకాయ పొచ్చకాయ ఇలా పేల్చేస్తా. తర్వాత మీ ఇష్టం. గో బ్యాక్. అలాగే. భరత్, ఏంటి నీ కూతురికి ఏమవుతుందో అని భయపడుతున్నావా? మరి చంద్రికని ఎలా కిడ్నాప్ చేయమని చెప్పావు? ఏ నీ కూతురుదేనా ప్రాణం? ఎదుటి వాళ్ళది ప్రాణం కాదా? నేను చంద్రికని కిడ్నాప్ చేయమని చెప్పానా? ఏ నాటకాలు ఆడకు. ఆ వీరాస్వామి గాడితో చెప్పడం ఆ రోజు నా చెవులతో నేను విన్నాను. మర్యాదగా ఆ వీరాస్వామి గాడికి ఫోన్ చేసి చంద్రికని వదిలేయమని చెప్పు. భరత్, తొందరపడకు. కాస్త నేను చెప్పేది విను. మధ్యలోకి రాకో. నేను ఇంద్రసేనతోనే మాట్లాడాలి. ఫోన్ చేసి చెప్పు. చెప్పు. ఆగు భరత్, నేను చెప్పేది కాస్త విను. నిజంగా నాకేం తెలీదు. నేను వీరాస్వామికి ఏం చెప్పలేదు. అసలు వీరాస్వామి చంద్రికను తీసుకెళ్లిన విషయం నువ్వు చెప్పే వరకు నాకు తెలియదు భరత్. వద్దు. ఈ నాటకాలొద్దు. భరత్, నా గురించి మీకు పూర్తిగా తెలుసు. నేను మంచికి ఎంత మంచిగా ఉంటానో చెడుకి నేనంత చెడ్డవాణ్ణి. చంద్రికకి ఏమైనా అపకారం జరిగిందో నీ కూతురే కాదు, ఇక్కడెవ్వడూ ప్రాణాలతో మిగలడు.
తారనేం చెయ్యొద్దు. నేనిప్పుడే వీరస్వామికి ఫోన్ చేస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వు. ఈ టైంలో దీనిలో లేంది నేను ఫోన్ తీయా. ఏం చేసుకుంటుందో చేసుకొని. ఏంటి ఏమైంది? వాడు ఫోన్ తీయట్లేదు. నువ్వు పెంచి పోషిస్తున్న మనిషి నీ ఫోన్ కట్ చేస్తాడా? ఎవరికి చెప్తావు కథలో? లేదు భరత్, కావాలంటే స్పీకర్ ఆన్ చేస్తాను, చూడు. మీ అమ్మోళ్ళు ఇంకా రాలేదు? ఆ? విన్నావుగా, ఫోన్ తీయడం లేదు. ఇదిగో చూడు, నీ ముందే మెసేజ్ చేస్తున్నాను. వదిలే, నా కూతురు నేను చేయకు. వీరాస్వామి, నువ్వు చంద్రికను తీసుకుని వెళ్ళావని తెలిసింది. దయచేసి తనని ఏం చేయకుండా వదిలే, లేదంటే ఇక్కడ నా కూతురు చచ్చిపోతుంది. చంద్రికని వదిలే. ఇదిగో పంపించాను, చూడు భరత్. ఏయ్, ఫోన్ తీయడం లేదని మెసేజ్లు పెడుతున్నావా? నువ్వేం చేసినా సరే నేనేం అయ్యేది లేదు. నా పని అయినాకనే ఫోన్ లిఫ్ట్ చేస్తా. అప్పటిదాకా నువ్వేం చేసినా పట్టించుకునేదే లేదు. చూడు భరత్, నీ కళ్ళ ముందే మెసేజ్ పెట్టాను, వాడు రెస్పాండ్ కావడం లేదు. నా కూతురు మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను చంద్రికను తీసుకెళ్ళమని చెప్పలేదు. అలా తీసుకుని వెళ్ళినట్టు కూడా నాకు తెలీదు. నా మాట నమ్ము. అయితే వాడు ఎక్కడుంటున్నాడో చెప్పు. ఇప్పుడు వాడు నేను చెప్పిన చోట ఉండడం లేదు భరత్, ఎక్కడో ఉంటున్నాడు. నాకు వాడి వివరాలేం తెలీదు. ఫోన్లో తప్ప టచ్లో లేడు. నీ మాటల్లో నిజం ఎంతుందో నాకు తెలీదు, కానీ ఇందులో నీ ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిసిందో నిన్ను నీ కూతుర్ని ప్రాణాలతో వదలను. ఇప్పటిదాకా నువ్వు పెద్ద డాన్ అనుకుంటున్నావు, కానీ నాలో పెద్ద క్రిమినల్ని చూస్తావు. జాగ్రత్త. అమ్మ తారా, నీకేం కాలేదు కదా? అమ్మా, నువ్వు ఇదివరకు అనేదానివి కదా, నేను చేసే పనుల వల్ల నాతో పాటు నా చుట్టుపక్కల ఉండే వాళ్ళ ప్రాణాలు కూడా పోవచ్చు అని. అది నిజమేనమ్మా. నీ తప్పుల వల్ల ఏదో ఒక రోజు నేను కూడా. వద్దమ్మా, అంత మాట అనకమ్మా. నేననకపోయినా జరిగేదదే. హరిక, వ్యాప్ చెట్టు ఇదే అనుకుంటా. ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. వీరస్వామి, నువ్వు చెప్పినట్టే వచ్చా. నువ్వెక్కడున్నావు? ఇటు తిరుగురే.
ఏయ్, ఆగండి. ముందుగాల చంద్రికను పంపించు. అమ్మా ప్రిన్సీ, నువ్వేం భయపడకమ్మా, నేను ఉన్నాను కదా, నీకేం కాదు. నేను వస్తున్నాను, ఉండు. ఏంటి వెళ్ళిపోతావు? నువ్వు చేతికి చిక్కితే ప్రిన్స్ని వదలకపోతే ఏం చేస్తావు? అదే చంద్రిక, మనం అతన్ని నమ్మలేం కదా. భార్గవ, అతనికి కావాల్సింది నేను, ప్రిన్సీ కాదు. ప్రిన్సీ నేం చేయడు. అయితే వెళ్ళు. ఎంతైనా మీ మేనమ్మ కదా, ఏం చేయలే. నా ప్రిన్సీ వచ్చాక నేను మాట్లాడతాను, లేదంటే నేను పోలీసులకు చెప్తాను. నువ్వు వెళ్ళు ప్రిన్సీ, నువ్వు వెళ్ళు. ప్రిన్సీ, నీకేం కాలేదుగా, నువ్వేం భయపడకు. నేను వచ్చేసానుగా, నీకేం కాదు, సరేనా? ప్రిన్సీ, నీకేం కాదమ్మా, ఈ అమ్మ వచ్చింది కదా, నువ్వేం భయపడుకో. నీకేం కాదు, నీకేం కాదు తల్లి. నాకు దొరకకుండా తప్పించుకొని పోదామని చూసినావు కదా, ఎట్లా వదిలిపెడతాను అనుకున్నావే. రా ప్రిన్సీ. ప్రిన్సీ, అమ్మా పరిగెత్తు, అమ్మా పారిపో, పరిగెత్తమ్మా, పారిపో, వెళ్ళిపో అమ్మా, అమ్మ వెళ్ళిపో. వద్దు, అక్కడ చంద్రిక పారిపోతుంది, అక్కడికి వెళ్ళు, వెళ్ళి దాన్ని పట్టుకోపో. ప్రిన్సీ, ఏ ప్రిన్సీ ఆగు, ప్రిన్సీ. చంద్రిక అమ్మ ఫోన్. హలో చంద్రిక, హలో హలో. అంకుల్, నేను ప్రిన్సీని మాట్లాడుతున్నాను. అమ్మా ప్రిన్సీ, ప్రిన్సీ నువ్వు ఎక్కడున్నావు? చంద్రిక ఏది? చంద్రిక అమ్మని వీరాస్వామి అంకుల్ పట్టుకుపోతుంటే అమ్మ పరిగెడుతూ ఉంది. ప్రిన్సీ, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు చెప్పు. తెలీదు అంకుల్, అమ్మ ఫోన్ కింద పడిపోతే నేను తీసుకున్నాను. అమ్మా ప్రిన్సీ, ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. ముందు ఫోన్ స్పీకర్ ఆన్ చేయి. చేశాను అంకుల్. ఆన్ చేసావు అమ్మా. ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేయి. చేశాను అంకుల్. అందులో మెసేజ్ దగ్గర ఒక పిన్ లాంటి లోగో ఒకటి ఉంటుంది. వచ్చింది అంకుల్. అందులో కరెంట్ లొకేషన్ అని ఉంటుంది. ఉంది అంకుల్. అదే, దాన్ని సెండ్ చేయమ్మా.
సెండ్ చేశాను అంకుల్. ఓకే, ఒక నిమిషం. ప్రిన్సీ వచ్చింది. థ్యాంక్ యూ. ప్రిన్సీ, నువ్వే భయపడకు, నేను వచ్చేస్తున్నాను. నువ్వు అక్కడే ఉండు ప్రిన్సీ. షామీర్పేట. ప్రిన్సీ, అమ్మ ప్రిన్సీ, ఎందుకమ్మా అతను నెలకొట్టావు? వాడిని నేనేమైనా చేసుంటే? నిన్ను ప్రిన్సీ, నువ్వు నిజంగా బ్యాడ్ మమ్మీవి. అందుకే చంద్రిక అమ్మని వదిలేశావు. లేదమ్మా, నేనేం చేసినా నీకోసమే చేశాను తల్లి. నా దగ్గరికి రాకు. నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ హేట్ యు. ఆగవే. ఇంకెన్ని దినాలు నా నుంచి తప్పించుకొని పోతావే? ఈ దినం నీ పని నా చేతుల్లో ఖతం. మామా, నన్ను విడిచిపెట్టు. నాకు పెళ్లి కూడా అయిపోయింది. నన్నేమీ చేయకు. ఆస్తి నాకొద్దు. మొత్తం నువ్వే తీసుకో. నన్ను విడిచిపెట్టు మామా. విడిచిపెట్టాలనా? ఎట్లనే? నన్ను పోగలుగాన్ని చేసినావు కదే. ఊర్లో ఎట్లా బతికేటోడిని. నన్ను చూసి అందరు గిట్లా ఉనికిపోతుండే. అసంటోడిని ఎట్లా చేసినవే? వీరాస్వామిగా చచ్చిపోయేటట్టు చేసినావు కదనే. నేనుగా కాకుండా ఎవరి పేరుతోనో దొంగ లెక్కన బతుకుతున్నా. ఇన్ని దినాలుగా నేనెందుకు నీకోసం ఎదురు చూసినో తెలుసా? నువ్వు చస్తే నా పిండ్లంగానే చావాలే. వీరాస్వామిని ఎర్రోణ్ణి చేసి పారిపోయిన చంద్రికని దొరకబట్టి మరి పెండ్లాన్ని చేసుకొని సంపిండు అని అందరూ అనుకోవాలి. తాళితే ఏందే చూస్తున్నావు? తాళే కాదు, ఇంకో 10 మంది చేత తాళి కట్టించుకున్నా గాని నిన్ను విడిచిపెట్టా. తాళి నువ్వు తీస్తావా? నేను తీయాలా? మామా, వద్దు మామా, నా మాట విను. నన్ను విడిచిపెట్టు. నీ జోలికి మేము రాము. నీ మొగుడు నా గురించి పోలీసు వాళ్ళకి గిట్లా చెప్పిండంట కదా. వాళ్ళు నన్ను దొరకబట్టేలోగా నీ అంతు చూస్తాను. తీయవే, తీ తాళి. మామా, వద్దు మామా, నేను తాళి తీయను. ప్లీజ్ మామా. ఏ సెంటిమెంటా? నాతోని పిండ్లి పెట్టుకొని గా శివరాం గాని తానికి వారిపోయినావు. గా శివరాం గాడిని పెళ్లి చేసుకుంటానని
గీ భరత్ గాన్ చేత తాళి కట్టించుకున్నావు. ఇంకా నీకు గీ తాళి సెంటిమెంట్ ఏందే? నీ సెంటిమెంట్ సంగతి నాకు తెలియదే. నా సెంటిమెంట్ ఒక్కటే, నిన్ను చంపాలే. నా పెండ్లాంగానే నువ్వు చావాలే. ఏయ్! ఇవాళ నా చేతిలో సచ్చినవే, సచ్చినావు.